ఏమీ లేదు పువ్వుల సావిత్రి గారు. ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి. నటించడం ఎందుకు? నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను. నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు, చాలా పెద్ద మనిషి. నటిస్తే చాలు. మా వారిని కనుక్కోవాలండి. మీ వారా? అవునండి, నేను ఇప్పుడు ఎవరి అండర్లో ఉంటే వారే మా వారు. మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేనేది కూడా దాచుకునే మనిషిని కాను. అన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా. అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు. అది సరే, మీ వారెక్కడా? వచ్చేస్తారండి. అరుగో వచ్చేసారు. అమ్మ ఈశ్వర శాస్త్రి గారు, చాలా కళ్ళున్నాయి మీ దగ్గర. క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా? ఎంత బూతు! ఏం చేయమంటావు నాయన, పరిస్థితుల ప్రభావం. ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా? భార్య అది 10 ఏళ్ల క్రితం వరకే భార్య. ఆ తర్వాత ఏమైంది? చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది. మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది. నాకెప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను. తయారు మంగ తయారు. చిరు, నా సుప్రీం హీరో చిరు. చిరు, నా మెగాస్టార్ చిరు. ఏమిటి చిరు? చెయ్యి. అలా నన్ను నీరు కార్చేస్తుంది. దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది. ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా. ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు. శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి. అవును, అంతా అదే భ్రమలో ఉంటారు. ఇక మీదట అలా ఉండదులేండి. ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని 50 మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. ఒరేయ్, ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా దీన్ని అర్జెంట్ గా బొక్కలో తోయాల్సిన బాధ్యత నాకు ఉందిరా. అవునే, కరెక్ట్. తోసే. అమ్మో, అంత పని మాత్రం చేయకండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. పెద్దవారు, మీరు అంత మాట అనకూడదు. ఏదో మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి, మీ భార్య గారితో నేను ఈ విషయం చెప్తాను. దానికి కూడా మీరు కాదనకూడదు. ప్లీజ్. అమ్మో, అదంతగా నా ప్రమాదం. మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్లి ఒప్పుకోవాలి. ఆ భ్రష్టురాలతోనే? ఈ భ్రష్టురాలతో మీరు? సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది. హ్యాండ్ అది షేక్ చేస్తాను. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి. ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఏం నడిచి వెళ్తున్నారేంటండి? లేకపోతే పల్టీలు కొట్టుకుంటే వెళ్ళమంటావా? అంతేలండి, అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి, గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి. ఒక విషయం చెప్పమంటారా? ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి, ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ ఇసుకలా కలిసిపోయారనుకోండి. గురుగారు, నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గోరంకలాగా ఒకే గదిలో కిలకిలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇంకాసేపు ఆగంటే ఇల్లు కాదు, ముందు నీ సమాధి కడతాను. అయ్య బాబాయ్, మీ ఆయన భలే జోకులేస్తారండి బాబు. మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి. ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకేసామండి, హీట్ తగ్గిపోతండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇల్లు కట్టమని చెప్పండి. బాబోయ్, ఏమండి, ఐఎమ్ సారీ, వాడేదో తెలిసి తెలియక వాగాడు, ఏమనుకోకండి. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది? నీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నారా? నా కోసం వేషం. ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను, ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు అన్నది నా ప్రిన్సిపల్ రా. నేను వెయ్యను. నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను రా. నా పరువు పోతుందిరా. నా కోసం వేషం అయ్యరా. నువ్వెప్పుడొచ్చావు? మీరన్నే గడ్డం పట్టుకొని బ్రతిమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను. చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను. కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నప్పుడు ఇక్కడున్నాను. నా ఏకైక భార్య కదా, అలా చూస్తూ నుంచోపోతే నా పొజిషన్ తీసుకోవచ్చు కదా. అదేం అవసరం లేదు. అసలు అన్నయ్యని అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు? అడగాల్సిన పద్ధతి ఉంటుందా? వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా? ఎవరు వేస్తున్నారు? లత.
లత అయితే ఒప్పుకుంటావా? చచ్చా లత అయితే ఏంటి, పీత అయితే ఏంటి, ప్రిన్సిపల్స్ కరెక్టరా. కానీ టికెట్లనే అమ్మేశారు దేవుడు. టికెట్లనే అమ్మేశావా? ఎందుకు? ఆటో మీద అప్పు తీర్చుకోవడానికా? కాదురా, ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం. రే ఓసారి ఇంకో. చచ్చా బాగోదు, మావిడుంది. నేను లోపలికి వెళ్తాను. రే ఇంకొక పైన నేను తనాల్సిందే. ఇంత మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ అని తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడి కదరా. అంతా గ్యాస్, ఇదంతా లత కోసమే. లతవరే ఏమయ్యోయ్, టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన చేపలు పట్టే బెస్తవారికి మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్, జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన. మన కంట్రీ సైడ్ కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తుంది. ఏయ్ ఎవరు నువ్వు? అరే చెప్, జర పక్కే జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటారాముడు. అరే రే, యమలీల తోటరాముడు, ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద పీకుతాడు. ఏయ్ నేనెందుకు వీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు? చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. ఏ కొట్ట, అందరి దేవుళ్ళ మీద ఒట్టు కొట్ట. కొట్టు. కొట్టనని చెప్పి ఇలా కోరిక పెట్టాయా? కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పిననా? కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు. నీ అంతం చూస్తే బిడ్డ. యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా? తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి దిష్టే వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫుమని ఊదేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరైటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? ఆ? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చామండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానాలు పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపలికి వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో